పునీత పేతురు గారు, పునీత పౌలు గారు కథోలిక శ్రీసభకు 2 మూల స్తంభాలుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఆనాడు దేవుడే స్వయంగా యేసుప్రభుల వారు పేతురు గారికి అధికారాన్ని ఇచ్చారు. నీవు ఏది విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుంది, ఏది బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది అని. ఎన్నో గొప్ప లేఖనాలు రాసిన, అన్యులకి బోధించిన పునీత పౌలు గారు సహితము పేతురు గారికి లోబడ్డారు. ఎందుకు అంటే, ఇదిగో ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్ పేతురు గారే కాబట్టి. దేవుడిచ్చిన అధికారం మానవుడిచ్చిన అధికారం కాదు. పేతురు గారి కంటే ఎక్కువగా పునీత పౌలు గారు లేఖనాలు రాశారు. కానీ ఎంత తెలిసినప్పటికీ పునీత పౌలు గారి లాగా దేవుడి చిత్తాన్ని పేతురు యొక్క రాతిపై కట్టబడిన సంఘములో, క్రీస్తు సంఘములో మనమును ఉందాం.